10 ఇయర్స్ అభివృద్ధి ఏమో కేంద్రం దాదాపుగా అధికారంలో ఉంది, బీజేపీ అధికారంలో ఉంది, మేమేం చేస్తామని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు. మొన్నటిదాకా బీఆర్ఎస్ నేతలు మటుకు 10 ఏళ్ళు వాళ్ళు ఉండి వాళ్ళు చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ ఎలా వీళ్ళందరినీ ఢీకొట్టగలుగుతుంది? ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రంలో చూసుకుంటే 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు స్టార్ట్ చేశారు, అమలు కూడా జరుగుతుంది. పూర్తి స్థాయి అమలు మాత్రం ఎలక్షన్స్ తర్వాత జరుగుతుంది. ఉన్న లాస్ట్ 2500 ఏదైతే మహిళలకు ప్రామిస్ చేశారో అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది స్టేట్కి సంబంధించింది. సెంట్రల్కి సంబంధించింది 10 ఏళ్ల నుంచి బీజేపీ ఒక్క ప్రోగ్రామ్ మన తెలంగాణకి ఇచ్చింది, లేకపోతే ఒక్క ఫ్యాక్టరీ ఇచ్చింది, లేదా పసుపు బోర్డు ఇచ్చింది, రైల్వే లైన్ ఇచ్చింది. ఇట్లాంటి ఏదైనా ఒక్కటి మనం ఎన్నోసార్లు చూస్తుంటాం. రైల్వే బడ్జెట్ వచ్చినప్పుడైనా, కొత్త రైల్వేస్ మంజూరైనప్పుడైనా కూడా మనకి వస్తుందేమో అన్న ఆశతోటి ప్రతిసారి చూసినాం. కానీ ఎప్పుడు తెలంగాణకి మొండి చేయి ఇచ్చారు. కేవలం వాళ్ళు రాముడిని మాత్రమే చూపించి ఓట్లేమని అంటున్నారు. రాముడు అందరి వాడు, కేవలం బీజేపీ వాళ్ళకే చెందినవాడు కాదు. కాబట్టి మన దేవుడు మనకు ఉన్నప్పుడు మనకి అభివృద్ధి కూడా కావాలి అన్న అంశంతో మేము ముందుకెళ్తున్నాము. అదేవిధంగా మేము ఏదైతే దళితులు, ఎస్టీలు, తర్వాత మైనారిటీ, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కోసం ఏదైతే అసలు అధిక సంఖ్యలో ఇది జనాభా ఉందో, మనకి ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారు హిస్సేదార్ న్యాయ్ అని ఒకటి పెట్టారు. దాంట్లో ఏంటంటే జనగణన చేసి దాంట్లో ఎంతమంది ఉన్నారు, రేషియోస్ ఏంటి, ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు, క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎస్టీలు ఎంతమంది ఉన్నారో దాని ప్రాతిపదికన రిజర్వేషన్స్ కానీ, వాళ్ళకి ఉద్యోగాలలో అవకాశాలు కానీ, లేకపోతే వాళ్ళకి రావాల్సిన వాటాలు కానీ, ఇవన్నీ పాపులేషన్ బేస్డ్ చేస్తాము అని అంటున్నారు. కానీ ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో అయితే, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మోడీ గారు ఏం చెప్తున్నారు, ఉన్న రిజర్వేషన్స్ ఎత్తేస్తాము, లేదా కాన్స్టిట్యూషన్ని రద్దు చేస్తాము, అంబేద్కర్ని తీసేస్తాము అని అంటున్నారు. సో ఇదంతా కూడా ఇప్పటికే గత కొన్ని సంవత్సరాలు మార్పులు చేస్తాం అంటున్నారు, కానీ మొత్తం తీసేస్తామని లేదు. ఆ కొన్ని మార్పులు కూడా చేయాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు ఒక విధంగా వాళ్ళు మార్పులు చేయాల్సిన అవసరం ఏంది? అట్లా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఉంది, అది ఎందుకు పెండింగ్ పెట్టారు? ఈసారే ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. పాస్ చేసినట్టు చేసి దాన్ని పెండింగ్ ఎంత పెట్టారు? ఈసారి రాలేదు. వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. అంతెందుకు ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ అది కూడా చేయొచ్చు. వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేస్తారు. అప్పటికప్పుడు చేసిన బిల్స్ ఉన్నాయి. కానీ ఇవన్నీ పక్కన పెట్టారు. ఒకటి, దళితుల పైన కూడా మనం చూసిన మణిపూర్లో కూడా క్రిస్టియన్ మైనారిటీస్ పైన, ఏ విధంగా ముస్లిమ్స్ పైన ఇక టెర్రరిస్ట్ అనే ముద్రేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళ బతుకుని ఆగం చేస్తున్నారు, జీవితాలను ఆగం చేస్తున్నారు. అట్లాంటి పరిస్థితులలో మోడీ ప్రభుత్వము ఏం బాగా చేసినట్టు? రానున్న రోజులు ఇంకో 5 సంవత్సరాలు వాళ్ళకే ఇస్తే ఈ భారతదేశాన్ని ఇంకా ఆగం చేసి పెడతారు వాళ్ళు. ఓకే, మీరు ఇప్పుడు అన్నారు అంటే ఇన్ని దాదాపు బ్రేక్ చేశారు, అంటే ఇంత ప్రజలకు ఇంకా చేయాల్సింది ఉంది బీజేపీ అని చెప్పేసి ఇన్ని రోజులు చేయలేదని మీరు అంటున్నారు. కాంగ్రెస్ కూడా తక్షణమే ఇన్స్టెంట్గా చేయాల్సింది రైతు రుణమాఫీ చేయొచ్చు కదా, ఎందుకు పెండింగ్? ఇప్పుడు ఏమైందంటే మనం చూసాము, మొన్న అసెంబ్లీ డిసెంబర్లో అయిపోయింది, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు వితిన్ 3 monthsలోనే మళ్ళీ 4 months అయిపోయింది. ఓకే, 4 monthsలో మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. సో ఇదంతా కోడ్ ఒకటి, తర్వాత వాళ్ళు కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి లేదు, సమీక్షలు చేసుకునే. ఇప్పుడే మనం అనుకున్నాం కదా పార్లమెంట్ సెగ్మెంట్స్లో ఎలక్షన్స్కి ఏ విధంగా ముందుకెళ్దాం, అట్లాంటి సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎంతైనా రాజకీయ పార్టీ లాగా వీళ్ళు కూడా ముందుకెళ్ళాలి కదా, వీళ్ళు అధిక స్థానాలు గెలుచుకోవాలంటే దాని మీద ధ్యాస పెట్టారు. ఇవన్నీ రైతు రుణమాఫీ కానీ మిగతా విషయాలన్నీ కూడా ఈ ఎలక్షన్ కూడా అయిపోగానే అమలు చేస్తారు. మ్యాక్సిమం అందరినీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ లీడర్ అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ కలుపుకొని వెళ్తున్నా అని చెప్పేసి మీరు అంటున్నారు. సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ రావుని కలిసారా మీరు? నేను కలవలేదు, పర్సనల్గా అయితే ఇప్పటివరకు కలవలేదు. ఎందుకు? అందరి ఇళ్లలో పోయినప్పుడు, అందరినీ కలిసినప్పుడు ఆయన రీసెంట్గా కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు, ఎందుకు ఆయన కలవలేదు? పర్టికులర్ రీజన్ ఏం లేదు. ఏంటంటే మనం మొన్న మీటింగ్ జరిగినప్పుడు కూడా అక్కడ మన మీటింగ్కి వచ్చారు, డాడీ వెనకాలే కూర్చున్నారు. అది పర్టికులర్గా కలవకపోవడం అనేది ఒక రీజన్ బట్టి ఆగడం అనేది అయితే జరగలేదు. ఆయనతో కూడా కలుసుకొని మాట్లాడుకొని ఆయన సపోర్ట్ కూడా తప్పకుండా తీసుకుంటాం. అంటే అంత డిలే టైం ఎందుకు అయింది దయాకర్ని కలవడానికి? ఎందుకంటే ఆల్రెడీ ఆయన కొద్దిగా బాధపడుతున్నాడు, కావ్యకి టికెట్ ఇచ్చినారు అని చెప్పేసి. అంటే అక్కడ ఫస్ట్ ఆయననే కలవాలి కదా. అంటే అక్కడ రాగానే ఆయనకు టికెట్ ఇస్తా అని కూడా అనలేదు కదా. ఆయనే ఏదో ఆయన ఉద్దేశాలు, ఆయనే దేనికోసం వెళ్ళారో మనం చెప్పలేము. మనకి ఇక్కడి నుంచి టికెట్ వచ్చింది కరెక్ట్ అంటే మనం ఒక ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాము. ఇక్కడున్న మినిస్టర్ గారిని, తర్వాత ఎమ్మెల్యేస్ని కలవడం జరిగింది. ఇవాళే మొన్న ఒక 4-5 days బ్యాక్ మా గన్పూర్ ఇన్ఛార్జ్ ఇందిరా గారిని కూడా కలవడం జరిగింది, సపోర్ట్ అడగడం జరిగింది. నెక్స్ట్ ఇందిరా గారు అంటే గుర్తుకొచ్చింది. అంటే 5,000 మందితో కడియం కావ్య
కాంగ్రెస్లో చేరకుండా కడియం శ్రీహరి రాకుండా అడ్డుకుంటా అన్న ఇందిరా ఎట్లా మళ్ళీ కలిసారు మీరు ఎవరికైనా సడన్గా? అంటే రాహుల్ని కలుస్తా అదే సోనియాని ఇప్పుడు కలుస్తా తను చాలా కాంగ్రెస్ గన్పూర్లో చాలా బలహీనంగా ఉన్న పరిస్థితులలో తను అంటిపెట్టుకొని ఉన్నారు. అప్పుడు ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఒక స్ట్రాంగ్ లీడర్గా తను ఎదిగారు. కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్నారు 10 ఏళ్ల నుంచి. ఎవరికైనా ఉంటుంది కదా, వెంటనే నీ ప్లేస్కి వచ్చి లేకపోతే అక్కడ మేము కొత్తగా ఎంట్రీ ఇవ్వడం వల్ల వాళ్ళ కార్యకర్తలు డిస్టర్బ్ అవుతారేమో అన్న ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది కదా, అవన్నీ మనం మాట్లాడుకున్నాము. ఏం ప్రాబ్లమ్స్ ఉండవు అని మేము ఇప్పుడు జరిగే ప్రతి మండల సమావేశంలో చర్చించుకుంటున్నాము. వాళ్ళకి కూడా చెప్తున్నాము, అందరికీ కొత్త పాత అందరం కలిసి ముందుకెళ్దాము, అందరికీ అంటే కడియం చక్రం తిప్పడం అంటే ఇదేనా? కావచ్చు. ఉమ్, ఈ ఆయన చక్రం గురించి మాట్లాడే అంత ఏజ్ నాకు లేదు. ఉమ్.